నేను పార్టీ మారటం లేదు. నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. నేను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. మాగుంట ఎంపీగా ఉంటే అన్ని నియోజకవర్గాల వారికి మంచిగా ఉంటుందని అధిష్టానానికి చెప్పా. మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలకు లేని బాధ నాకెందుకు? ఎంపీగా మాగుంట ప్లేస్కి ఎవరొచ్చినా నాకు ఇబ్బంది లేదు. మాగుంట లేకున్నా గెలిచే సత్తా నాకుంది అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని అన్నారు. ఇవన్నీ కాదు, నాకు ముఖ్యం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు? ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనందరూ జరుగుతుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలనే ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు గొడవలు చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకొని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కరికైనా నేనెందుకు చెట్టు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమిటి? నాకు హ్యాపీ. అధిష్టానం ఏం చెప్తే చేసేదాన్ని సిద్ధంగా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా. అలాగే ప్రతి ఇదే కదా, నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టినప్పుడు నాకు ఒక్కడికి నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. అంతవరకు. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరు మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కరెంట్ న్యూస్ కాదు. ఏది వచ్చేట పార్టీ. ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను గోతద్దు చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు ఏదో అంటారు సామెత, నాకెందుకు? నా ఒంగోలులో నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను. టీవీ 5 ఆర్డర్లు వేసింది.